ఆమెకి వచ్చిన కారణం నీకు వచ్చిన కారణం ఒకటే అయి ఉండకపోవచ్చు. ఆమె దాని నుండి విడుదల పొందడం తనకి క్షేమమే కావచ్చు, కానీ దీని నుండి నువ్వు విడుదల పొందడం నీకు క్షేమం కాకపోవచ్చు. కాబట్టి దేవుడు క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంతమందికి సమస్యలు రప్పిస్తాడు కనుక అందరివి అన్నీ తీసేయమని దేవుణ్ణి డిమాండ్ చేస్తే, మనం డిమాండ్ చేసామని దేవుడు అందరి తీసాడు. అందుకే కొందరు ఎడల దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఇప్పుడు ఇంతకు నా సమస్య పోయిద్దా లేదనేది నీకు డౌటు ఏమో. ఒకవేళ నువ్వు దేవుని క్రమశిక్షణలో సరిచేయబడి నువ్వు లైన్లో కూర్చుంటే తప్పకుండా దేవుడు తీసేస్తాడు. తీసేయనట్లు నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో, దిద్దుకోవాల్సింది దిద్దుకో, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఒక అద్భుతం జరిగితే పోయింది. అద్భుతాలు అనేవి రేరుగా జరిగితేనే అద్భుతాలు అవుతాయి, రెగ్యులర్గా జరిగితే అద్భుతాలు కావు. కాబట్టి ఎందుకు చేశాడు ఈ అద్భుతాలు అంటే దానికి కొన్ని కారణాలు ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. కొంతమంది దేవుని కార్యాలు చూసైనా వాళ్ళ బతుకులను దిద్దుకుంటారు, మారు మనసు పొందుతారని సూచక క్రియలను కొన్ని వాళ్ళ కళ్ళ ముందు దేవుడు చేశాడు. అమ్మో ఈ కార్యం జరిగిందంటే దేవుడు ఉన్నాడు రా, అదిగో దేవుని శక్తి అని, ఆ శక్తిని చూసైనా సరే తమ బతుకులు దిద్దుకుంటారని కొరాజీను, బెత్సైదా, కపెర్నహూము లాంటి ప్రదేశాల్లో మరికొన్ని ప్రదేశాల్లో దేవుడు తన స్పష్టమైన సూచక్రియలు జరిగించాడు. సో మారు మనసు పొందడానికి దేవుడు అద్భుతాలు జరిగించాడు. అలాగే సాతాను కట్టిన కట్ల నుంచి ప్రజల్ని విడిపించడానికి దేవుడు అద్భుతాలు చేశాడు. 2, మూడవది కనికరాన్ని బట్టి అద్భుతం చేశాడు. ఇప్పటికి కూడా కనికరాన్ని బట్టి అద్భుతాలు చేస్తాడు ఆయన. కనికరాన్ని బట్టి చేస్తాడు, కృపను బట్టి చేస్తాడు. ఆయన ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు ఆయన నామ మహిమ కొరకు కూడా కార్యాలు జరిగిస్తాడు. 4వది ఆయన నామ మహిమ కొరకు కూడా కార్యాలు జరిగిస్తాడండి.